జాబ్ సర్చ్ లో ఉన్న వాళ్ళు దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వీడియో ఫర్ యూ. ఆపర్చునిటీస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయో అక్కడ కరెక్ట్ గా సెర్చ్ చేస్తే డెఫినెట్ గా నెక్స్ట్ 30 days లో జాబ్ వస్తుంది. సో వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండ్ స్టార్ట్ అప్లైయింగ్. ఈ వీడియోలో మనం ఇండియాలో టాప్ 5 సిటీస్ ని డీకోడ్ చేద్దాం ఫర్ జాబ్ ఆపర్చునిటీస్. ఎవరైతే జాబ్స్ కోసం సెర్చ్ చేస్తారో వాళ్ళకి. లెట్స్ ఫైండ్ అవుట్ విచ్ సిటీ ఈజ్ అల్టిమేట్ జాబ్ హంటర్ అడ్డా. అండ్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది మాకు ఎంతో ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. సో ఫస్ట్ నెంబర్ 5 నుంచి వద్దాం. మన లిస్ట్ లో నెంబర్ 5 వచ్చేసి చెన్నై. ఇట్స్ ఎ మ్యాసివ్ హబ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. కంపెనీస్ లైక్ హ్యుండై, ఫోర్డ్, BMW లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అక్కడ ఉన్నాయి. సో మీరు ఒక మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీర్ అయితే మీకు చెన్నై ఇస్ అ హెవెన్. ఆపర్చునిటీస్ కి అస్సలు కొదవ ఉండదు. కానీ వెయిట్, చెన్నై అంటే జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోకండి. లాస్ట్ కొన్ని ఇయర్స్ గా ఐటీ సెక్టర్ లో కూడా చెన్నై రేస్ లో ముందు ఉంది. ఇంకో సూపర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రీసెంట్ గా వచ్చిన ఒక సర్వేలో ఫ్రెషర్స్ కి హైయెస్ట్ సాలరీస్ ఇచ్చే సిటీగా చెన్నై టాప్ లో ఉంది. సో మీరు ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్న ఫ్రెషర్స్ అయితే చెన్నై మీకు ఒక పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ అవుతుంది. అఫ్ కోర్స్ ఒక చిన్న కాన్స్ కూడా ఉన్నాయి. లైక్ మిగతా టాప్ సిటీస్ అంత స్ట్రాంగ్ స్టార్ట్అప్ సీన్ ఇక్కడ కనిపించదు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే కోర్ ఇంజనీరింగ్ వాళ్ళకి అండ్ ఫ్రెషర్స్ కి చెన్నై ఈజ్ అ సాలిడ్ చాయిస్, నో డౌట్. బై ద వే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అంతేకాకుండా చెన్నైలో ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, మెకానికల్ ఇలాంటి వాటికి చాలా డిమాండ్ ఉంది. అండ్ అక్కడ ఫ్యాక్టరీస్ ఎక్కువ. సో ఫ్యాక్టరీస్ కి ఎవరైతే మెకానికల్, సివిల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ వాకిన్స్ వెళ్తే జాబ్ దొరికే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది ఒక యూస్ఫుల్ టిప్ మీకు చెన్నై వెళ్ళాలి అనుకుంటే. తర్వాత ఫోర్త్ వచ్చేసి ద రైజింగ్ స్టార్ పూణే. లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫోర్త్ వన్. ఇప్పుడు పూణేని ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. దీని వల్ల మార్కెట్ లోకి ఫ్రెష్ టాలెంట్ ఎప్పుడు వస్తూనే ఉంటది. పూణే జాబ్ మార్కెట్ విషయానికి వస్తే ఇది ఐటీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఒక పర్ఫెక్ట్ మిక్స్ అనమాట. ప్లస్ ఇది ముంబైకి చాలా దగ్గర ఉండడం వల్ల చాలా కంపెనీస్ వాళ్ళ బేస్ ని ఇక్కడ సెట్ చేసుకున్నాయి. ఎందుకంటే ముంబై ఆల్రెడీ ఓవర్ క్రౌడెడ్, ఓవర్ పాపులేటెడ్ అండ్ అక్కడ ప్రైసెస్ అనేవి కూడా ఎక్కువ. హింజ్వాడి ఐటీ పార్క్ గురించి వినే ఉంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. అపార్ట్ ఫ్రమ్ ఐటీ, పూణే ఇస్ మేజర్ ఆటోమొబైల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ యాజ్ వెల్. కంపెనీస్ లైక్ టాటా మోటార్స్, బజాజ్ ఆటో లాంటి జైంట్స్ అక్కడ ఉన్నాయి. పూణేలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది. వేరే మెట్రో సిటీస్ తో పోలిస్తే అక్కడ వెదర్ ప్లెజెంట్ గా ఉంటుంది. అండ్ లివింగ్ కాస్ట్ కూడా ముంబై అండ్ బెంగళూరు కంటే కూడా తక్కువే. సో ఒక్క బ్యాలెన్స్డ్ లైఫ్ కోరుకునే టెక్ ప్రొఫెషనల్స్ కి, ఇంజనీర్స్ కి పూణే చాలా మంచి ఆప్షన్. ఇది మెయిన్ గా నేను ఎవరికి సజెస్ట్ చేస్తానంటే ఆల్రెడీ వర్క్ చేసి స్విచ్ కొట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకి పూణే ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మనకి ఫుడ్ గానీ, వెదర్ గానీ అన్ని కూడా పూణేలో బానే ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు హైదరాబాద్. అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎంత దూరం అయితే ఉంటుందో పూణే కూడా అంతే దూరం ఉంటుంది. సో మీరు బెంగళూరు అలాంటి సిటీస్ చూస్ చేసుకునే వాళ్ళైతే యూ కెన్ చూస్ పూణే ఫర్ స్విచింగ్ యువర్ కెరీర్ అనమాట. అండ్ ఫైనాన్షియల్ పవర్, ముంబై గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇది మన నెంబర్ 3. దీన్ని సిటీ ఆఫ్ డ్రీమ్స్ అంటారు. ముంబై ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్. సో మీకు ఫినాన్స్, బ్యాంకింగ్ ఆర్ స్టాక్ మార్కెట్ లాంటి ఫీల్డ్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే దెన్ ముంబై ఈజ్ ద ప్లేస్ ఫర్ యూ. ఇండియాలో ఉన్న అన్ని పెద్ద బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి వీటన్నిటి హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంటాయి. కానీ ముంబై అంటే జస్ట్ ఫైనాన్స్ కాదు, అది చాలా డైవర్స్ జాబ్ మార్కెట్. మీడియా, ఎంటర్టైన్మెంట్, అడ్వర్టైజింగ్ లాంటి ఇండస్ట్రీస్ ముంబైలోనే ఉంటాయి. మోస్ట్లీ అదే కింగ్ అనమాట. సో మీరు ఒక క్రియేటివ్ ప్రొఫెషనల్ అయితే మీకు ఇక్కడ ఆపర్చునిటీస్ కి డోకా ఉండదు. అఫ్ కోర్స్ ముంబైలో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే హై కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ లైఫ్ పిచ్చ ఫాస్ట్ గా ఉంటుంది. అందరూ పరిగెడుతూనే ఉంటారు, ఎవ్వరూ ఖాళీగా ఉండరు. ఎంత పండు ముసలోళ్ళైనా కూడా ఏదో ఒక పనిలోనే ఉంటారు. కానీ అక్కడ దొరికే ఎక్స్పోజర్, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కడ దొరకవు. సో మీరు ఆ హజిల్ ని తట్టుకుంటే, ఆ పరిగెత్తడంలో మీరు బాగా అవ్వాలి అనుకుంటే ముంబై మీ కెరీర్ కి సెట్ అయిపోతుంది. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. ఇట్ గివ్స్ మీ మోర్ మోటివేషన్ టు రీసెర్చ్ అండ్ బ్రింగ్ బెస్ట్ కంటెంట్ ఫర్ యూ. అండ్ తర్వాత వచ్చేసి హైదరాబాద్. ఇప్పుడు మనం టాప్ 2 కి వచ్చేసాం. మన హైటెక్ సిటీలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ అన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ సీన్ అంతా జస్ట్ ఐటీనే కాదు. హైదరాబాద్ ఫార్మా అండ్ బయోటెక్ కి కూడా పెద్ద అడ్డా. రీసెంట్ ట్రెండ్స్ చూస్తే చాలా కంపెనీస్ వాళ్ళ సీనియర్ లెవెల్ రోల్స్ కి హైదరాబాద్ కి షిఫ్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే బెంగళూరు తో పోలిస్తే మన దగ్గర కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తక్కువ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బెటర్ గా ఉంది. ఇంకా మీకు ఖచ్చితంగా చెప్పాల్సింది టీ హబ్ గురించి. ఇండియాలోనే లీడింగ్ స్టార్ట్అప్ ఇంక్యుబేటర్ టీ హబ్బే. అందుకే ఇక్కడ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్
సిస్టమ్ కూడా ఫుల్ జోష్ లో ఉంది. కానీ బెంగళూరు అంత అయితే కాదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్. ఫ్రెషర్స్ కే కాదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా హైదరాబాద్ లో లైఫ్ క్వాలిటీ సూపర్ గా ఉంటుంది అండ్ కెరీర్ గ్రోత్ కి అయితే డోకా లేదు. ప్లస్ తెలంగాణ గవర్నమెంట్, అది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళు మోస్ట్లీ బిజినెస్ ఫ్రెండ్లీగానే ఉండడం వల్ల సిటీలోకి ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి అనమాట. సో ఇది మన నెంబర్ 2. అండ్ బెంగళూరు నెంబర్ 1, ఆబ్వియస్ గా నెంబర్ 1. అండ్ ఫైనల్లీ దీని గురించి మనం మాట్లాడాలి. అందరూ కూడా దీన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే అక్కడ 3000 కంటే ఎక్కువ ఐటీ కంపెనీస్, వందల కొద్ది స్టార్ట్అప్స్. మీరు టెక్ ఫీల్డ్ లో లైక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ లేదా ఏఎంఎల్ లాంటి డొమైన్స్ లో ఉంటే మీకు బెంగళూరు కి మించిన ప్లేసే లేదు. ఇక్కడ స్టార్ట్అప్స్ కి అయితే బెంగళూరు ఒక స్వర్గం లాంటిది. వెంచర్ క్యాపిటల్ ఫండింగ్స్, ఓవరాల్ ఎకో సిస్టమ్ గానీ, కొత్త ఐడియాస్ కి గానీ అసలు కొదవే లేదు. మార్కెట్ లో ఎప్పుడు కొత్త జాబ్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. అఫ్ కోర్స్ అక్కడ హై కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ట్రాఫిక్ గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకోవాలి, ఎందుకంటే మహా ఘోరం అనమాట. కానీ ఆ రేంజ్ లో ఉన్న జాబ్ ఆపర్చునిటీ అండ్ హై సాలరీ ప్యాకేజ్ చూసి చాలా మంది బెంగళూరు ఫస్ట్ చాయిస్ గా పెట్టుకుంటారు. మీరు ఎంత మంది బెంగళూరులో జాబ్ సెర్చ్ చేస్తున్నారు ఆర్ ఆల్రెడీ చేస్తున్నారు కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కూడా అక్కడ అడగండి. సో ఫైనల్ గా ఒక కంక్లూషన్ లాగా చెప్పాలి అంటే, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ వాళ్ళు మోస్ట్లీ చెన్నై వైపు చూసుకోవచ్చు. అదే ఐటీలో మీకు మంచి లైఫ్ సెటిల్మెంట్ కావాలి అంటే ఒక 8, 10 లేకపోతే 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కడ చూస్ చేసుకోవాలి అనుకుంటే మీరు పూణేని చూస్ చేసుకోవచ్చు. మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలంటే ఇది బెస్ట్. అండ్ ముంబై ఫిన్టెక్, అడ్వర్టైజింగ్, ఎంటర్టైన్మెంట్, ఫినాన్స్, బ్యాంకింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ముంబై. స్టిల్ ఐటీలో కూడా ఉన్నాయి, కానీ వీటిలో మీకు ఫాస్ట్ గా జాబ్ దొరుకుతుంది ముంబైలో. అండ్ హైదరాబాద్ వచ్చేసి టెక్. హైదరాబాద్, బెంగళూరు మోస్ట్లీ టెక్. కానీ హైదరాబాద్ లో ఏంటంటే ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఒక టెక్ మహేంద్ర, ఒక టీసీఎస్, ఒక మైక్రోసాఫ్ట్, ఒక ఇన్ఫోసిస్ ఇలాంటివి. అదే స్టార్ట్అప్స్ గురించి చూస్తే హైదరాబాద్ లో కంపారిటివ్లీ బెంగళూరు తక్కువ, బట్ స్టిల్ హైదరాబాద్ ఈస్ గుడ్. కానీ బెంగళూరులో వచ్చేసరికి మీరు ఐటీ సైడ్ వెళ్ళాలి అంటే బెంగళూరులో మీకు సందుకి ఒక స్టార్ట్అప్. సో ఈజీగా మీరు జాబ్ తెచ్చుకునే అవకాశం ఐటీ సైడ్ బెంగళూరులో ఎక్కువ ఉంది. హైదరాబాద్ లో ఆఫ్ కోర్స్ కంపారిటివ్లీ బెంగళూరు తక్కువే, బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే. అండ్ మర్చిపోకుండా ఇంకో విషయం మర్చిపోయి చెప్పడం, హైదరాబాద్ లో మనకి ఫార్మా వాళ్ళకి కూడా బాగుంది అండ్ వైజాగ్ లో ఫార్మా వాళ్ళకి కూడా బాగుంటుంది, ఎందుకంటే అక్కడ ఫార్మస్యూటికల్ కంపెనీస్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో దిస్ ఈస్ అప్ ఫర్ టుడే అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.